Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శంఖచూడ వేషధారియగు శ్రీహరి ద్వారా తులసి పాతివ్రత్యము భంగమగుట. శంఖచూడు తిరిగి గోలోకమునకు వెళ్ళుట. తులసి వృక్షమగుట. శ్రీహరి సాలగ్రామ పాషాణముగా రూపొంది భారతదేశమున నివసించుట. తులసి మహిమ, సాలగ్రామము యొక్క వివిధ లక్షణములు, మాహత్యము. గొడుగు ఆకారము గల సాలగ్రామమునందు రాజ్యమును సమకూర్చు శక్తి గలదు. వర్తులాకార శిలయందు విస్తృతమైన సంపదలను ఇచ్చు యోగ్యత కలదు. శకటాకార సాలగ్రామము వలన దుఃఖము, శూలము యొక్క కొసభాగముతో సమానమైన ఆకారము గల సాలగ్రామముతో మృత్యువు కలుగుట నిశ్చితము. వికృత ముఖము గల దాని వలన దారిద్ర్యము, పింగళ వర్ణము గల దాని వలన హానియు, భగ్న చక్ర చిహ్నితమైన దాని వలన వ్యాధియును, ముక్కలు చేయబడిన సాలగ్రామము వలన నిశ్చితముగా మరణము సంభవించును. వ్రతములు, దానములు, ప్రతిష్టలు, శ్రాద్ధములు మొదలగు సత్కార్యములను సాలగ్రామ సాన్నిధ్యమున చేసినచో సర్వోత్తమములగుదురు. సాలగ్రామ సమక్షముననున్న పురుషుడు సమస్త తీర్థములందు స్నానము చేసిన పుణ్యమును, సకల యజ్ఞములు చేసిన ఫలమును పొందును. అట్టివాడు సకల యజ్ఞముల, తీర్థముల, వ్రతముల, తపస్సులు చేసిన ఫలమునకు అర్హత కలిగి ఉండును. సాధ్వి, 4 వేదములను చదువుట వలన, తపస్సు చేయుట వలన కలుగు పుణ్యము సాలగ్రామ శిలను ఉపాసించినచో ప్రాప్తమగును. నిరంతరము సాలగ్రామశిలను జలముతో అభిషేకించిన పురుషుడు సమస్త దానముల వలన కలుగు పుణ్యములను, పృథ్వీకి ప్రదక్షిణ చేసిన ఉత్తమ ఫలమునకు అధికారి కాగలడు. సాలగ్రామ శిలాజలమును నిరంతరము పానము చేయువాడు దేవతలు కోరు ప్రసాదమును పొందును. ఇందు సంశయము లేదు. సకల తీర్థములు పుణ్యాత్ముడగు అట్టి పురుషుని స్పృశింపగోరును. జీవన్ముక్తుడు, మహాపవిత్రుడైన అట్టి వ్యక్తి భగవంతుడగు శ్రీహరిధామమునకు అర్హుడగును. భగవంతుని ధామమునందు అట్టివాడు తనకు సంబంధించిన అనేకమగు ప్రాకృత ప్రళయముల వరకు జీవించి ఉండు సౌకర్యమును పొందును. ఆ పరమధామమునకు వెళ్ళగానే భగవంతుడు అతనిని తనకు దాసునిగా చేసుకొనును. ఆ పురుషుని చూచి బ్రహ్మహత్యా సమములైన పాపములన్నీయు గరుడిని చూచి సర్పములు పరుగెత్తినట్లు పరుగెట్టును. ఆ పురుషుని చరణధూళిచే పృథివీ పవిత్రమగును. అతడు జన్మించగానే లక్షల కొలది పితరులు ఉద్ధరింపబడుదురు. మృత్యు సమయమున సాలగ్రామ జలము పానము చేసినచో అట్టివాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. విష్ణులోకమునకు వెళ్ళిపోవును. అతనికి నిర్వాణముక్తి సులభమగును. కర్మభోగముల నుండి ముక్తుడై భగవంతుడగు శ్రీహరి చరణములందు లీనమగును. ఇందు ఏ సందేహమును లేదు. సాలగ్రామమును చేతి యందు ఉంచుకొని అసత్యము ఆడువాడు కుంభీపాక నరకమునకు వెళ్ళును. బ్రహ్మ ఉన్నంతకాలము వాడు అచ్చటనే పడి ఉండును. సాలగ్రామమును ధరించి తాను చేసిన ప్రతిజ్ఞను పాలించనిచో అతడు 1,00,000 మన్వంతరముల వరకు అసిపత్రమను పేరుగల నరకమున పడి ఉండును. కాంత, సాలగ్రామం మీదనున్న తులసీ పత్రమును తొలగించువానికి 2వ జన్మయందు భార్య సహకరించదు. శంఖము నుండి తులసి పత్రమును వేరు చేయువాడు భార్యాహీనుడగును. 7 జన్మల వరకు రోగగ్రస్తుడై ఉండును. సాలగ్రామమును, తులసిని, శంఖమును ఈ మూడింటిని ఒకచోట ప్రోగు చేసి సురక్షితమొనర్చు మహాజ్ఞానులైన పురుషులను భగవంతుడగు శ్రీహరి మిగుల ప్రేమించును. నారద, దేవి తులసితో ఇట్లు పలికి భగవంతుడగు శ్రీహరి మౌనమును వహించెను. దేవి తులసి తన శరీరమును పరిత్యజించెను. దివ్య రూపమును ధరించి భగవంతుడగు శ్రీహరి వక్షస్థలమున లక్ష్మీ వలె శోభిల్లసాగెను. లక్ష్మీపతి భగవంతుడగు శ్రీహరి ఆమెను వెంట పెట్టుకుని వైకుంఠమునకు వెళ్ళిపోయాను. నారద, లక్ష్మి, సరస్వతి, గంగా, తులసి ఈ 4 దేవీమణులు భగవంతుడగు శ్రీహరికి పత్నులయ్యారు. అదే సమయమున తులసి దేహము నుండి గండకీ నది ఉత్పన్నమయ్యను. భగవంతుడగు శ్రీహరి కూడా ఆ నదీ తీరమున మానవులకు పుణ్యమును ప్రసాదించు సాలగ్రామశిలగా పరిణమించెను. మునీంద్ర,
అచ్చటనున్న కీటకములు ఆ శిలలను తొలిచి తొలిచి అనేక విధములుగా రూపొందించును. ఆ పాషాణములు నీటి అందుపడి నిశ్చితముగా ఉత్తమ ఫలమును ప్రసాదించును. భూమి మీద పడిన పాషాణములు సూర్యుని వేడి చేత పసుపు పచ్చదనమును సంతరించుకొనును. అట్టి శిలలను పింగళములని భావించబడును. ఆ శిల పూజకు ఉత్తమమైనదని భావించబడును. నారద, ఈ విధముగా ఈ ప్రసంగమునంతయు నేను నీకు వినిపించి తిని. ఇప్పుడు మరలా నీవేమి వినగోరుచున్నావు? శుభం. Subscribe and share my channel Sudarsana.